హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts in Telugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీకి ఉన్న సబ్ బ్రాండ్స్లో వన్ ఆఫ్ ది పాపులర్ సబ్ బ్రాండ్ హేలు కంపెనీకి సంబంధించిన వాళ్ళ లేటెస్ట్ TWS బ్లూటూత్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది నేను మీకు షేర్ చేస్తాను. దీని మోడల్ నేమ్ మనకి HayLou GT1 Pro. ఈ HayLou అనేది షామీకి ఉన్న ఎకలాజికల్ చైన్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది పాపులర్ కంపెనీ. వీళ్ళు మనకి ఇలాంటి TWS బ్లూటూత్ ఇయర్బడ్స్ని లాంచ్ చేస్తుంటారు. అయితే ఈ GT1 Pro అనేది ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన GT1కి ఒక సక్సెసర్ అనమాట. ఆల్రెడీ HayLou GT1 అనేది వరల్డ్ వైడ్గా చాలా పాపులర్. అలాగే దాన్ని నేను అన్బాక్సింగ్ కూడా చేశాను. దాదాపు మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసుకొని నియర్లీ ఒక 300 నుంచి 400 మంది కూడా మన ఛానల్ ద్వారా కొనుక్కున్నారు. చాలా తక్కువ ప్రైస్కి దాన్ని నేను మీకు తీసుకొచ్చాను అప్పట్లో. సో దానికి సక్సెసర్ లాగా వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో దీని ప్రజెంట్ ప్రైస్ మీకు Banggood.comలో 2800 వరకు ఉంటుంది. మన ఛానల్ ప్రోమో కోడ్తో ఇది మీకు 1700 వరకు అయితే వస్తుంది. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఎక్కువగా డిస్కౌంట్ అనేది మనకి రాదు. మ్యాక్సిమం మనకి 1000 రూపాయలు మాత్రమే వీళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. ఇంకొక 2-3 నెలల తర్వాత దీనికి సంబంధించిన ప్రైస్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ HayLouకి సంబంధించిన ఇయర్బడ్స్లో ఎందుకు ఇంత పాపులర్ అంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే దీంట్లో బేస్ మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు HayLou ఇయర్బడ్స్ అనేది నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో ది బెస్ట్ బేస్ ఎక్స్పీరియన్స్ చేయగలిగిన ఇయర్బడ్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దానికి ఇది సక్సెసర్ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేసామో అంతకంటే కొంచెం బెటర్గానే దీంట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. సో దానికి తేడా ఏంటంటే దగ్గర మనకు ఒక 3-4 ఫీచర్స్ వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ది దీంట్లో మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 4 LED ఇండికేటర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 25% అని లెక్కేసుకోవాలి. 4 ఫుల్గా ఉన్నాయి అనుకోండి, ఇది మనకి 100% బ్యాటరీ ఉన్నట్టు. 2 ఫుల్గా ఉన్నాయి అనుకోండి, ఇది మనకి 50% బ్యాటరీ అనేది ఉంటుందని అర్థం. ఇది మేజర్గా తీసుకొచ్చిన చేంజ్. ఇక రెండోది ఏంటంటే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ కూడా వీళ్ళు చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. దగ్గర మనకి 3 టైమ్స్ వరకు వీళ్ళు బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేశారు. మనకి HayLou GT1లో ఈ కేస్ కెపాసిటీ మనకి 310 mAh బ్యాటరీ ఉండేది. కానీ దీంట్లో మాత్రం అంటే GT1 Proలో మాత్రం ఏకంగా మనకి 800 mAh బ్యాటరీ ఇచ్చారు. దగ్గర మనకి 3 టైమ్స్ ఎక్కువగా మనకి బ్యాటరీ అనేది దీంట్లో ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇది ఖచ్చితంగా మనకు ఒక మంచి పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఏవైతే ఇయర్బడ్స్ ఉన్నాయో ఇయర్బడ్స్లో మనకి గేమ్స్ ల్యాగ్ అవ్వకుండా కొంచెం బెటర్ టెక్నాలజీని దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఇవి 3 ఖచ్చితంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు GT1తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఇక రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఏవైతే మనకి GT1లో చూసామో అదే విధంగా ఉంటే కొత్తగా అయితే ఏముండదు. ఈ 3 చేంజెస్ మాత్రమే దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు రాశారు. ఇది మనకి బ్లూటూత్ 5తో వస్తుంది. 7.2 mm డ్రైవర్స్ ఉంటాయి. అలాగే ఇది మనకి హైఫై స్టీరియో సిస్టమ్తో కూడా వస్తుంది. సో సౌండ్ పరంగా మాత్రం దీంట్లో నాకు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఓన్లీ మనకి ఎప్పుడైతే మీరు బయట కండిషన్స్లో అంటే మీరు ట్రాఫిక్ లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అంత గొప్పగా అయితే ఉండదు. నార్మల్గా మీరు ఇండోర్లో కానీ తక్కువ నాయిస్ వచ్చే ఏరియాస్లో ఉన్నప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగానే ఉంటుంది. ఇక మ్యూజిక్ పరంగా మాత్రం దీంట్లో బేస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, నో డౌట్ అసలు. సో దీంట్లో మీరు మ్యూజిక్ని అయితే మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సేమ్ ఏదైతే ఇంతకుముందు కేసు ఉందో అలాగే ఉంది. ఇక్కడ మనకి HayLou బ్రాండింగ్ కనిపిస్తుంటుంది. అలాగే మనకి ఇది కేసు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. 2 ఇయర్బడ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మనకి మ్యాగ్నెటిక్ లాక్తో ఉంటాయి. సో ఇవి మనకి సర్ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, ఎలాంటి టెక్స్చర్ అయితే ఉండదు. అలాగే లెఫ్ట్ రైట్ ఇండికేషన్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు రాశారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి రెగ్యులర్ మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అలాగే మనకి దీంట్లో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా వీళ్ళు ఇస్తారు. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఛార్జింగ్ కేబుల్, మనకి రెగ్యులర్ మైక్రో USB కేబుల్. మన ఫోన్కి వచ్చే ఛార్జర్ అడాప్టర్ దీన్ని కనెక్ట్ చేసుకొని దీన్ని మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మైక్రో USB Type-C అయితే కాదు. అలాగే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఎక్స్ట్రాగా 2 పెయిర్స్ ఇచ్చారు, స్మాల్ లార్జ్. మీడియం దీనికి కనెక్ట్ అయి ఉంటుందని అర్థము. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్. లోపల ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. సో ఇదంతా మనం చదవం కాబట్టి దీన్ని మనం పక్కకు పడేద్దాం. సో మనం మేజర్గా ఈ కేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేయగానే పైన మనకి ఇవి బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇవి ప్రజెంట్గా మనకి ఆఫ్ కండిషన్లో ఉన్నాయి. ఇవి మనకి మ్యాగ్నెటిక్ లాక్తో వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. వీటిని ఒక్కసారి మనం బయటకు తీసామనుకోండి, ఇవి 2 ఒకదానికొకటి పేర్ అవుతాయి. అలాగే మన ఫోన్తో పేర్ అవడానికి రెడీగా ఉంటుందని అర్థము. సో దీన్ని మనం పక్కకు పెడదాం. ఇప్పుడు మనం ఒకసారి వీటిని టర్న్ ఆన్ చేద్దాం. ఒకదానికొకటి బ్లూటూత్తో కనెక్ట్ అయిందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. సింపుల్, మీరు ఏం చేయాలంటే ఈ 2 ఇయర్ బడ్స్ని ఒకసారి తీసుకొని వీటిపైన లాంగ్ ట్యాప్
ట్యాప్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. ఇవి రెండు మనకి చాలా చిన్నగా ఉంటాయి, సర్క్యులర్గా కొంచెం సింపుల్గా ఉంటాయి, చుట్టం కూడా క్యాప్సూల్స్ లాగా ఉంటాయి, మన చెవిలో కరెక్ట్గా ఫిట్ అయితే అవుతాయి. ఇవి మనకి టచ్ కంట్రోల్తో వస్తాయి ఫుల్ లెంత్గా. వీటి కంట్రోల్స్ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు మ్యూజిక్ కంట్రోల్స్ అప్పుడు చెప్తాను. సో సింపుల్గా వీటిని రెండు కూడా లాంగ్ ట్యాప్ చేసి పట్టుకోండి. ఫస్ట్ అవి రెండు కూడా ఆఫ్ అయిపోతాయి. రెండిట్లో రెడ్ లైట్ వచ్చిందంటే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ట్యాప్ చేసి పట్టుకోండి. రెండిట్లో కూడా మీకు బ్లింక్ అవ్వాలి లైటు. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకి బ్లింక్ అయినాయి కదా. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం ఇవి మన ఫోన్లో కనిపిస్తుందా లేదా అనేది. ఇక్కడ చూడండి మనకి HayLou GT1 R అని చూపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేయండి, ఏదో ఒకదానికి కనెక్ట్ చేయండి. ఇక్కడ మీకు పేర్ చేయాలని అడుగుతుంది. సింపుల్గా మీరు ఆల్వేస్ అని సెలెక్ట్ చేసుకొని పేర్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు పెయిర్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు పెయిర్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు బ్లూటూత్ గుర్తుపెట్టుకోవాలని అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 90% బ్యాటరీ అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. సింపుల్. ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మన ఫోన్లో ఏదైనా ఒక మ్యూజిక్ ఓపెన్ చేయండి. సో నేను సింపుల్గా పవర్ యాంప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మ్యూజిక్ అనేది ఉంది. ఇక్కడ మనకి రెండిట్లో కూడా కంట్రోల్స్ అనేవి ఉంటాయి. రెండు కూడా మనకి వాటి హెడ్స్ మీద మనం ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో ఇది రైట్, అలాగే ఇది లెఫ్ట్. సో ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చూపిస్తాను. సేమ్ ఏదైతే మనకి ఇంతకుముందు GT1లో ఉన్నాయో అలాగే ఉంటుంది. సింగిల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ ప్లే అలాగే పాస్ అవుతుంది. ఒకసారి సింగిల్ ట్యాప్ చేద్దాం. సింగిల్ ట్యాప్ చేశాను, సాంగ్ ప్లే అయిపోయింది. మళ్ళీ సింగిల్ ట్యాప్ చేశాను, సాంగ్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. సో సాంగ్ ఫార్వర్డ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే బ్యాక్వర్డ్ వస్తుంది. మీరు ట్రిపుల్ ట్యాప్ చేశారనుకోండి మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. 1 2 3. సో ఇక్కడ చూడండి మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే గూగుల్. సో సింపుల్గా మీరు ఇలా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సింపుల్. ఇవి మీకు గూగుల్ అసిస్టెంట్ కూడా దీంట్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో దీంట్లో ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ వింటాను. వినిన తర్వాత దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇయర్బడ్స్తో నేను రకరకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను. క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఇలా అన్ని రకాల సాంగ్స్ని ప్లే చేసిన తర్వాత సో దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను. ముందు మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే HayLou GT1లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో సేమ్ ఫీలింగ్ నాకు ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంది. బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఇవి మీకు చాలా చిన్నగా ఉంటాయి, చెవిలో కూడా మీకు ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతాయి. చాలామందికి కొంచెం చిన్న చెవులు ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా ఇవైతే సూట్ అవుతాయి. పెద్ద చెవులు ఉన్న వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్ ఫిట్ అవుతాయి. రెడ్మీ ఎయిర్డాట్స్ అలాగే QC ఎయిర్డాట్స్తో కంపేర్ చేసుకుంటే వీటి సైజ్ అనేది మీకు చాలా చిన్నగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు చెవులు ఎగ్జాక్ట్ ఫిట్ అయితే ఉంటుంది. అందుకే చెప్తున్నాను కదా, ఇవి మీకు అతి చిన్న ఇయర్బడ్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే ఇవి ఎక్కువగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ కూడా అయింది. ఇక బేస్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బేస్ దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. ఇంతకుముందు GT1లో ఏదైతే షేర్ చేశానో అదే ఎక్స్పీరియన్స్. బేస్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవి సూపర్గా అయితే సూట్ అవుతాయి. అలాగే ఇక రిమైనింగ్ అన్నీ కూడా దీంట్లో ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. కాకపోతే దీంట్లో ఒకే ఒక మైనస్ పాయింట్ ఉంటుంది, దీన్ని నేను లాస్ట్లో చెప్తాను. ఇక దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. వీళ్ళు ఏదైతే చెప్పారో సో మనకి ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువగానే ఆడాను. సో నాకైతే ఎక్కడ కూడా ల్యాగ్ అయితే అనిపించట్లేదు. చాలా కూల్గా ఉంది. సౌండ్స్ కూడా మనకి కొంచెం DTSలో వచ్చినట్టు చాలా బాగుంటుంది. దీంట్లో మనకి హైఫై స్టీరియో టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు సరౌండ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో మీకు బేస్ బాగుంటుంది, అలాగే వోకల్స్ బాగుంటాయి. ఎవ్రీథింగ్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. సౌండ్ పరంగా మాత్రం మ్యూజిక్ పరంగా దెర్ ఇస్ నో కంప్లైంట్, ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బడ్జెట్లో మీకు. ఇక దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీకు బయట రోడ్ మీద ఉన్నప్పుడు, అంటే బాగా హెవీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాత్రం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువగా అయితే ఉండదు. నార్మల్గా ఇలాంటి ఒక క్లోజ్ రూమ్లో కానీ లేదంటే నార్మల్గా మామూలుగా నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ నార్మల్గానే ఉంటుంది, బాగానే వినిపిస్తుంది. కానీ ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో మాత్రం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీకు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయితే వినిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి, మీకు కాదు. సో వాళ్ళు వింటారు కాబట్టి అన్ని రకాల సౌండ్స్ని ఇది క్యాప్చర్ చేస్తుంది కాబట్టి పెద్దగా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. ఇది ప్రజెంట్గా మీకు Banggood.comలో 2800 వరకు ఉంటుంది. కానీ మన ఛానల్ ప్రోమో కోడ్తో మీకు కేవలం 1700 రూపాయలకి అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, లింక్ ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు కూడా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్గా ఉన్నాయి, నన్ను నమ్మి తీసుకోండి, మీకు ఖచ్చితంగా బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆల్రెడీ HayLou ఇయర్బడ్స్ వాడుతున్న వాళ్ళు చాలామంది నాకు పాజిటివ్ రెస్పాన్స్ చాలాసార్లు ఇచ్చారు. అందుకని ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా బాగున్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ HayLou ఇయర్బడ్స్ GT1 Proకి సంబంధించిన ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానంటే మీకు
నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.